అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. ప్రియ సహోదరుడా, స్తుతి అనేది శక్తిని మనకు దయచేస్తుంది. శక్తిలో చాలా బలం ఉన్నదని మనం గ్రహించాలి. ప్రియ సహోదరుడా, ఈ లోకంలో ఎన్నో శ్రమల్లో మనం నడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నో ఇబ్బందుల్లో కూడా మనం నడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో మనకు లోకానుసారమైన బలము, శక్తి మనకు సరిపోదు. దైవికమైన శక్తి మనకు కావాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ వచ్చాడు, స్తుతిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే దానియేలు ప్రార్థిస్తూ స్తుతిస్తూ వచ్చాడో ఆయనకు దేవుని మంచి బలాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు కాలంలో ఉన్న రాజు, అతని మంత్రులు, శాసనసభ్యులు అందరూ కలిసి 30 రోజులు ఆయనను తప్ప, రాజుని తప్ప ఎవరిని ఆరాధించకూడదని చెప్పి ఒక శాసనాన్ని విడుదల చేశారు. అయితే దానియేలు ముమ్మారు ప్రార్థన చేసే వ్యక్తి కాబట్టి, ప్రతిదినము ప్రార్థన చేసే వ్యక్తి, ప్రతిదినము దేవుని స్తుతించే వ్యక్తి, ఆయన అదే రీతిగా వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చాడో ఇదంతా గ్రహించి అక్కడున్న మంత్రులు, శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి దానియేలును పట్టుకొని సింహభూమిలో వేశారు. అయితే ఆ రాత్రి అంతా ఏ సింహము కానీ దానియేలుకు హాని చేయలేదు. ఉదయకాల సమయం అయ్యేసరికి దానియేలు కోసం ఎలాగ నువ్వు ఈ రీతిగా బ్రతకగలిగావు అని రాజు అడిగినప్పుడు దానియేలు అంటున్నాడు, దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను కాబట్టి, దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, నా దేవుడు నా నిర్దోషత్వంను చూసి దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరా, అంతటి బలంను దేవుడు దానియేలుకు అనుగ్రహించాడు. అంతటి శక్తిని దేవుడు దానియేలుకు అనుగ్రహించాడు. ఈ దినాల్లో మనం కూడా అటువంటి శ్రమలు వచ్చినప్పుడు, అటువంటి కష్టములు వచ్చినప్పుడు తప్పకుండా దేవుని వైపు చూస్తే దేవుడు మనకు కూడా అటువంటి శక్తిని, బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే మనం తప్పకుండా చేయవలసింది ఏంటంటే ప్రతిదినము దేవుని స్తుతించాలి, ప్రతిదినము దేవుణ్ణి ప్రార్థించాలి. ఆ రీతిగా ప్రార్థన చేస్తూ మీరు మంచి శక్తిని, బలమును పొందుకుందురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మంచి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇంకనూ ప్రభా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కార్యం జరిగించి ప్రతి విషయంలో ప్రభా మీరు వారికి తోడుగా నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.